ఇది అనమాట వలర్మతి మెస్. మన నాగ చైతన్య చెప్పిన అంటే రెస్టారెంట్ ఇది వలర్మతి మెస్ అని ఒక సూపర్ మెస్ ఉంటుంది కోయంబత్తూర్లో. ది బెస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్. చాలా వీడియోస్ ఉన్నాయి మా వలర్మతి మెస్ మీద, అట్లా అందుకని వచ్చాను ఇక్కడ. నాగ చైతన్య చెప్పాడని వచ్చాను. ఎక్కడ చెన్నయ్యా? ఇది కోయంబత్తూర్. ఊరికే అయిపోతుంది ఫేమస్, టేస్ట్ బాగుంటుంది ఫేమస్ అవుతుంది అనమాట. అదే కదా వలర్మతి మెస్, ది బెస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే హరి ఏం చెప్తావు? వర్త్. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నాం మామ. సో ఈరోజు తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం టాపిక్ అని. ప్రెసెంట్ అయితే నాకు తెలియదు టాపిక్ ఏందని, వీడియో చూస్తున్నాంటే మీకే తెలుస్తుంది. కాకపోతే మీకు తమిళ చూస్తే తెలిసిపోయి ఉంటుంది టాపిక్ ఏందని. సో ప్రెసెంట్ అయితే టైం వచ్చి మామ 11 కావస్తుంది అనమాట మార్నింగ్. ఇంకా టిఫిన్ తినేసి వచ్చి రెడీ అయ్యాము. కోయంబత్తూర్లోనే దగ్గరలో ఒక సైట్ ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఫుడ్ ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాం మంచి రెస్టారెంట్కి వెళ్ళి. గత 2-3 రోజులుగా కోయంబత్తూర్లోనే ఉన్నాము. లక్కీగా దగ్గరే సైట్లు ఉన్నాయన్నమాట కోయంబత్తూర్ సిటీలోనే. ఒకసారి నార్త్ కోయంబత్తూర్ అయితే ఇంకోసారి సౌత్ కోయంబత్తూర్ అట్లా ఉన్నాయన్నమాట. సో అందుకని వర్క్ కంప్లీట్ చేసుకుని నేరుగా రూమ్కి వచ్చేయచ్చు. ట్రావెలింగ్ లేదు, ఇబ్బంది లేదు, అసలుకి ఫుడ్ చేంజ్ అయ్యేది ఏం లేదు. మన రూమ్ లోనే వండుకొని తినొచ్చు. బాగుందన్నమాట ప్రశాంతంగా. సో చూద్దాం ఇలా ఎన్ని రోజులు నడుస్తుందో. ప్రెసెంట్ అయితే బయలుదేరదాం మామ. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మీ ఫ్రెండ్స్ ఎర్రా? వీళ్ళ ఫ్రెండ్స్ ఎట్ రావాలి, అవుతారు తమ్ముళ్ళు అన్నాలు. ఓకే, సారీ బ్రో. సో మనం ఇప్పుడు వచ్చాం అనమాట సైట్కి. చూడండి, రూఫ్ టాప్లో ఇన్స్టాల్ చేస్తున్నారు మోడల్స్ని. ఇక్కడ రాగానే నేను ఒక మిస్టేక్ కనిపెట్టాను అనమాట. ఇటు చూడండి, పక్కనే ఒక బిల్డింగ్ ఉంది, పక్కనే మోడల్ ఇన్స్టాల్ చేస్తున్నారు. చూసారా, షాడో భయంకరంగా పడద్దు అనమాట ఈ మోడల్ పైన. అయితే ఫస్ట్ అయితే వీళ్ళు అన్ఇన్స్టాల్ చేసి వేరే దగ్గర ప్లేస్ చేసుకోవాలి, లేదంటే ఈ బిల్డింగ్ అనేది తీసేయాలి. అంతే కదా? ఇంత త్వరగా వెళ్ళేది అంత త్వరగా చేయలేదని అంటే ఈ మోడల్ త్వరలోనే వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉండే జంక్షన్ బాక్స్ ఓపెన్ చేసి చూశాను మామ. ఈ షాడో వల్ల మొత్తం ఇక్కడ అంతా డయోడ్ ఫెయిల్ అయిపోయింది. చూడండి, అంతా బ్లాస్ట్ అయిపోయింది అనమాట. కాలిపోయింది. ఇక్కడ హీట్ కూడా చాలా ఎక్కువ జనరేట్ అవుతుంది. అందుకే షాడో ఉండే దగ్గర అసలుకి మోడల్స్ ఇన్స్టాల్ చేయకూడదు. సో మామ ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 3 కావస్తుంది అనమాట మధ్యాహ్నం. లాస్ట్ టైం వలర్మతి నుంచి ట్రై చేశాను మామ, ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకొని. ఈసారి రెస్టారెంట్కి వెళ్ళి ట్రై చేద్దాం. ఏమే ఓకే కదా? రెస్టారెంట్కి వెళ్దాం. ఇప్పుడు ఆటో దిగాం మామ. వలర్మతి మెస్కి అయితే వచ్చాము. లైన్ చూసారా, బయట అంతా నిలబడుకొని వెయిటింగ్ అనమాట. సరే అవ్వద్దురా అంటావు ఈరోజు? ఏమో నాకు డౌట్గానే ఉంది మామ. డౌటే, ఏం చేద్దామా? సరే చూద్దాం ముందుకెళ్ళి. చూడండి మామ, ఇది అనమాట వలర్మతి మెస్. మన నాగ చైతన్య చెప్పిన అంటే రెస్టారెంట్ ఇదే. పేరు రాయించుకొని వచ్చా ఇద్దరని చెప్పి లిస్ట్లో రాసుకున్నారు. లోపలికి వెళ్ళి పేరు రాయించుకొని వచ్చాను మామ. లోపల స్మెల్ ఉంది, అసలు హైలైట్ ఉంది అనమాట. లోపల స్మెల్ అయితే బాగా మా లోపల స్మెల్. ఆఫ్టర్నూన్ ఒక 11:30-12 కల్లా వచ్చేస్తే ఫస్ట్ మన పేరు వస్తుంది. అండ్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉండేవి అనమాట. ఇప్పుడు ఓన్లీ బిర్యానీ అది మాత్రమే ఉందంట. సో చూద్దాం, అదైనా ట్రై చేద్దాం. ఫేమస్ అయితే ఇదేమో ఇబ్బంది. ఆడు చూడు, మనీ అడుగుతా ఉన్నారు. అదే డొనేషన్ ఇస్తారా, అది ఇస్తారా అని. వీళ్ళే మామ కూర్చోమంటే వచ్చేస్తున్నారు అనమాట. 4 వచ్చారు మన దగ్గరికి ఇప్పుడే. ఏదో ఒక పాంప్లెట్ పట్టుకొని డొనేషన్ కావాలి, అది కావాలి. చూడండి, ఆ కారు వాళ్ళని అడుగుతారు ఇప్పుడు. మీరు చెప్పేసాడు లేదని. అది నిజమా అబద్ధం కూడా తెలియదు కదా. అసలు మంచి బిజినెస్ ఉన్నట్టుంది వాళ్ళకి కదా. ఖచ్చితంగా అబద్ధమే అది. అదే ఇప్పుడు లోపలికి వచ్చాం మామ. చూడండి ఏ ఐటమ్స్ ఉన్నాయో. ఎంతరా మటన్ బిర్యానీ? అది ఒకటి 290 రూపాయలు అంట మటన్ బిర్యానీ. చికెన్ ఏదో చెప్పాను రా, ఫ్రైడ్ వరం అలాగా. ఈ చికెన్ 220 రూపాయలు. చూసా భలే పెట్టున్నారు. ఎఫ్ అంటే ఏందో, ఎం అంటే ఏందో. ఎఫ్ అంటే ఫిష్ ఉంటుంది, ఎం అంటే మటన్ ఉంటుంది. కరెక్ట్ కదా అన్నాడు అబ్దు. అదే కదా, ఇంకేముంది ఎఫ్ అంటే కర్రీలా. చూడండి మా రష్ ఎలా ఉంది, అసలు ఫుల్ రష్ అనమాట. మీరు వెయిటింగ్ చూసి మీకు అర్థమైపోతుంది ఫుల్ రష్. సార్ మీల్స్ ట్రై చేసి ఆర్డర్ అని పెట్టుకోవాలి. మీల్స్ కదా, మీరు తింటేనే బాగుంది. ఎప్పుడైనా మీల్స్ హోటల్ తింటేనే బాగుంటుంది. క్వాలిటీ కూడా తెలుస్తుంది, అనిపిస్తున్నారు ఏంటి. అదే మంచి మంచి ఐటమ్స్ ఏమైనా ట్రై చేస్తుంటే చాలా బాగుంటాయి. లేవు కదా, బ్రెయిన్ ఫ్రై అని, ఫిష్ ఫ్రై, కొత్తవి చాలా బాగుంటాయి అండి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి మా వలర్మతి మెస్ మీద. అట్లా అందుకని వచ్చాను ఇక్కడ. నాగ చైతన్య చెప్పాడని వచ్చాను.
అయితే నీట్ క్లీన్ చేసి నాకులు వేసారు మామ. అలానే మటన్ కర్రీ, నాటుకోడి కర్రీ 2 ఇచ్చారనమాట. సో ఇది చూసారు మామ, వరమలగా చికెన్ అంటే. వరమలగా అంటే తమిళ్లో మిరపకాయ అనమాట. 2 మటన్ బిర్యానీ కూడా వచ్చేసింది. చాలా తక్కువ కదా అసలు. మొత్తం వేసేసుకున్నాం. కరెక్ట్ పడింది. ఇది ఒకసారి వేసేదా మటన్ పీసులు చూడండి మామ. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇది 3, 4, ఇక్కడ 5. చాలా బాగుంటాయి. హైలైట్ బిర్యానీ బాగుంది. హైలైట్ బాగా చూద్దాం మా టేస్ట్ ఎలా ఉందో. మన ఎదురుగానే కూర్చోన్నారనమాట, అందుకే కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంది. ఇవి ఉందో మా టేస్ట్ అయితే. మటన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉందన్నమాట. తక్కువే కదా మళ్ళీ కాస్ట్. ఈ కర్రీస్ కూడా వేసుకొని ట్రై చేద్దాం ఒకసారి. నాటుకోడి ఇంకా మటన్ చాలే. బాగుంది అది కూడా. హైలైట్ మా నిజంగా. ట్రై చేయరా? అదొద్దు, ఇది ట్రై చేయండి. ఇంకా బాగుంది. ఇంకా బాగుంది. ఉంది. ఏమన్నీ ఏరేస్తున్నావా? ఎన్ని మిరపకాయలకి దాంతో పాటే తినాలా? హైలైట్ బాగుంది కదా. క్వాంటిటీ కొంచెం తక్కువ, అంతా తినాలి సరిపోతుంది. ఇది స్టార్టర్ క్వాలిటీ కొంచెం తక్కువ. తక్కువ మనం చెప్పుకున్న స్టార్టర్ ట్రై చేద్దాం ఒకసారి. వరమలగా చికెన్ బాగుందా? ఇది కూడా హైలైట్ కదా. ఊరికే అయిపోదు ఫేమస్. టేస్ట్ బాగుంటుంది, ఫేమస్ అవుతా అన్నమాట. ఎవరో చెప్తాను ఫేమస్ అవ్వదు. ఏది నచ్చింది అన్నిటికంటే? ఏ ఐటమ్ నచ్చింది? బిర్యానీ చికెన్ గ్రేవీ ఎక్కువ ఘాటుగా, ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా బాగుంది. హైలైట్. మటన్ పీస్ కూడా చూడండి అంత బాగా ఉడికిందో. సింపుల్ గా చాలా బాగా ఉడికింది అనమాట మటన్ పీస్. కాస్ట్ చాలా తక్కువ, 290 మటన్ కర్రీ. నార్మల్ 300 పైన ఉంటుంది ఎక్కడ కాదండి. అందులో ఇంత మంచి టేస్ట్ 290 అంటే చాలా బెటర్. అంతే కదా. ఎంత క్లియర్ అయిపోయింది మామ. ఇదే లాస్ట్ ముద్ద అనమాట. మొత్తం కలిపి ఒకసారి వేసేద్దాం. నోట్లో బ్లాస్ట్ రా మామ. చాలా బాగుంది. లాస్ట్ లో ఒక మజ్జిగ తీసుకున్నాం మామ. అరే నీకు వద్దురా? ఎవర్రా పాప? ఎవరు నెట్టుకొని మరీ వస్తుంది. చూడండి మా బిల్ ఎంత ఏందో. ఒక మటన్ బిర్యానీ 290, 2 మటన్ బిర్యానీ తీసుకున్నాము 580. ఎందుకంటే వరమలగా చికెన్ వచ్చి 220, బటర్ మిల్క్ 40, వాటర్ బాటిల్ 19 రూపీస్. మొత్తం 900 రూపీస్ అయిందనమాట. కరెక్ట్ 4 గంటలకు అంతా ఖాళీ అయిపోయింది మామ. క్లోజ్ చేశారనమాట. ఇంకెవరిని లోపల పోనట్లేదు. మళ్ళీ రావాలంటే 7 o'clock ఓపెన్ చేస్తారనమాట నైట్. ఒక ముక్కలో చెప్పాలంటే హరి ఏం చెప్తావు? వర్త్ ది హైప్ నిజంగా వర్త్ కదా. చాలా బాగుంది. లాస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నాం కానీ ఎంత టేస్ట్ అనిపించలేదు అనమాట. ఇక్కడ తిన్నంత టేస్ట్ ఆర్డర్ లో ఏమైందో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి తింటేనే హైలైట్ ఉంది టేస్ట్ మాత్రం. హలో 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 అన్న சொல்லுங்கண்ணா. పికప్ వలర్మతి మెస్ இருக்குண்ணா அங்க. ఓకే ఎడ్డిచ్చానా తెలిసిందే కదా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈవినింగ్ అలా రావాలన్నమాట. ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, ఎక్కువ ట్రై చేయవచ్చు. నెక్స్ట్ టైం మీల్స్ కూడా ఆర్డర్ పెట్టుకుందాం మా ఏదో ఒక రోజా. నాన్ వెజ్ వెజ్ మీల్. నాన్ వెజ్ రా. వలర్మతి మెస్కి వచ్చి వెజ్ అంటాం ఏంద్ర? అది ఉంటాయి కదా ఇక్కడ. ఉంటాయిలే. మీరు నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే మామ, మేము చాలా రెస్టారెంట్స్ లో తిరుగుతూ ఉంటాము, చాలా దగ్గర తింటూ ఉంటాం అనమాట. ప్రతి దగ్గర తమిళనాడులోనే నాకు తెలిసి ఒక ఎన్నిరా చాలా దిగేస్తున్నాము. వన్ ఆఫ్ ది బెస్ట్ బిర్యానీ మామ ఇదైతే నేను తిన్నది. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ కోయంబత్తూర్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా?
సో మామ అలా జరిగిందనమాట. ఈరోజు వీడియో చూసారు కదా, వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం వెళ్ళండి, ఓకేనా? సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం, మళ్ళీ బై.